గ్రేటర్ ఎన్నికలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. సినిమా స్లైడ్స్, హోర్డింగ్లతో ఓటర్లలో అవేర్నెస్ కల్పిస్తామని అన్నారు. ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. నెలాఖరులోగా ఓటర్ స్లిప్పులు అందజేస్తామని అన్నారు. ఇవాళ ఒక్కరోజే 997 నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు ఎన్నికల అడిషనల్ కమిషనర్ సురేంద్ర మోహన్. ఇప్పటి వరకు మొత్తం 1097 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. ఓటర్ లిస్ట్లో తమ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి, అండ్ దెన్ మొబైల్లో ఆండ్రాయిడ్ ఉన్నట్లయితే ఓటర్ స్లిప్ డౌన్లోడ్ కొట్టేస్తే అది కూడా వస్తుంది. అది ఈరోజు దాదాపుగా ఈ 3.5 లక్షలు ఏదైతే మనకు సప్లిమెంట్లు వచ్చినాయి కదా, అవి కూడా మధ్యాహ్నం సీజీజీ వాళ్ళు దాన్ని కూడా ఆపరేషనలైజ్ చేస్తారు. అంతమూల అంటే ఈ ఓటర్ అవేర్నెస్, ఓటింగ్ శాతం తక్కువ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణాలలో కొంచెము పేదవాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు బాగానే వేస్తున్నారు. ఈ ఎక్కువ చదువుకున్న వాళ్ళు, కొంచెం పాష్ ఏరియా ఉన్నటువంటి వాళ్ళే వేరియస్ రీజన్స్ వల్ల వేయటం లేదనేది మీ అందరికీ తెలుసు, మన యొక్క పరిశీలనలో కూడా తేలింది. సో వాళ్ళకి ఒక ఫెసిలిటేషన్ ఏంటంటే, మీరు ఎక్కడ ఓటరో, పోలింగ్ స్టేషన్ ఏదో, వార్డ్ ఏదో తెలియాలంటే ఈ ఫెసిలిటేషన్ మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కొంతమంది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్తో మీటింగ్ పెట్టారు. మళ్ళీ మేము మండే రోజు 4 o'clock కూడా మన దగ్గర కూడా అలాంటి సమావేశమే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లస్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ తోటి పెడుతున్నాం. సో సిన్సియర్ ఎఫర్ట్స్ కొన్ని చేస్తాం. తర్వాత సినిమా స్లైడ్స్ అండ్ దెన్ హోర్డింగ్స్ ద్వారా కూడా ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ ఓటర్ అవేర్నెస్ అనేటువంటిది ఈ పోలింగ్ ఓటర్ లిస్టు క్లీన్ చేయడం, నీట్గా వాళ్ళకి అవైలబుల్ ఉండటం, అది తీసుకురావటం. ఈరోజు వరకు 1097 నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. అందులో పార్టీ పరంగా చూస్తే బీఎస్పీ 17, బీజేపీ 93, సిపిఐ 14, సిపిఎం 8, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 200, ఎంఐఎం 27, టిఆర్ఎస్ 277, టీడీపీ 181, వైఎస్ఆర్సిపి 1, లోక్సత్తా 12, అదర్ రిజిస్టర్డ్ పార్టీస్ 18, ఇండిపెండెంట్స్ 249. మొత్తం 1097 మంది నామినేషన్స్ ఇప్పటివరకు